పచ్చని చెట్లు, ఎత్తైన కొండలతో ఎంతో ఆహ్లాదంగా కనిపించే ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లికి సీజన్తో సంబంధం లేకుండా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. అటువంటి ప్రకృతి సోయగాల అందాల పర్యాటక కేంద్రం నేడు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతుంది. దీంతో మారేడుమిల్లు అందాలు కళాహీనమవుతున్నాయని పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. అల్లూరు జిల్లా మారేడుమిల్లు పర్యాటక కేంద్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సినిమా షూటింగ్ల నుంచి చిన్న చిన్న టూరిస్టు ట్రిప్పుల వరకు నిత్యం ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఇక్కడకు వస్తూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ క్రమంలో వారి ద్వారా వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ ప్రాంతాన్ని విషపూరిత చేస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిషేధిత ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువచ్చి ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంటారు. వీటి వల్ల పర్యావరణంతో పాటు ఇక్కడి జంతువులకు కూడా తీవ్ర హాని జరుగుతుంది. అధికారులు సైతం ప్లాస్టిక్ నిషేధాన్ని ఖచ్చితంగా పాటించకుండా చూడనట్లు వదిలేయడంతో ఈ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుందని ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను రాయమండ్రి నుంచి వచ్చామండి. మారేడుమిల్లి అందాలు చూద్దామని వచ్చాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ప్రకృతి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉందండి. తర్వాత ప్లాస్టిక్ అది కూడా బాగా ఎక్కువగా ఉంది. రోడ్లు ఒకటి బాగోలేదు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చెట్లు అవి కూడా కొట్టేస్తున్నారని చాలా వరకును. ఇది వరకు గత 7-8 సంవత్సరాల క్రితం చూసినట్టు మారేడుమిల్ల లేదు. చాలా అస్తవ్యస్తంగా ఉందండి ఇక్కడ పరిస్థితి అంతా కూడా బాగోలేదు. ప్రభుత్వం కనుక ఒకసారి దీన్ని పరిశీలించి ఎకో టూరిజం అనేటువంటిది ఇక్కడ ప్రవేశపెట్టి డెవలప్ చేస్తే చాలా వరకు కూడా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అండి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా పర్యాటక ప్రాంతాన్ని ప్రకృతి పచ్చదనానికి ఆలవాలంగా ఉంచాలని వారు కోరుతున్నారు. ఫ్యామిలీతో పాటు మారేడుమిల్లి వచ్చామండి. చాలా బాగుంది వెదర్ ఇదంతా. కాకపోతే వాష్రూమ్స్ లేవు, పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడా లేవు. రోడ్లంతా గుంతలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. దాని తర్వాత ప్లాస్టిక్, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ చాలా పాడేశారు. సో ఈ ప్లాస్టిక్ అంతా క్లీన్ చేసి ఇంకా బాగా డెవలప్ చేస్తే ఇంకా బాగా టూరిస్ట్ రావడానికి, ఆంధ్రాకి టూరిజం పెరగడానికి చాలా స్కోప్ ఉంటుంది. హాస్పిటాలిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేయాలి. లాస్ట్ టైం మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్కి ఇంజూరీ అయితే ఇన్సులిన్ చేయడానికి కూడా హాస్పిటల్ నియర్ బై లేదు. అది కూడా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం. అదే అంటే ఆ రాళ్ళ మీద నుంచి కింద పడిన ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి ఏమైనా అరేంజ్ చేస్తే బెటర్. ఇదే విషయాన్ని ప్రముఖ హీరో నిఖిల్ ఇక్కడకు షూటింగ్ పనిపై వచ్చినప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హాయ్ గైస్, ఇప్పుడు రైట్ నేను మారేడుమిల్లి చిన్న లోపలికి వెళ్ళబోతున్నాం. అండ్ చాలా డెన్స్ ఫారెస్ట్, బ్యూటిఫుల్గా ఉంది. కానీ సిగ్నల్స్ మాత్రం అస్సలు లేవు. అది కూడా ఒక విధంగా మంచిదే అనుకుంటాను. మా స్వయంభూ సినిమా షూటింగ్ కోసం చూసారా తిరిగిపోయాయి. బట్ షూటింగ్ చేసేటప్పుడు కొన్ని నేను చూశాను, చాలా ప్లాస్టిక్ కవర్స్ పడేసి ఉన్నాయి. చాలా చిప్స్ ప్యాకెట్స్ కానీ బాటిల్స్ కానీ అవి చూసినప్పుడు బాధేస్తుంది. మా క్రూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దట్ ఏ చెత్త అయితే మనం తీసుకెళ్తామో ఆ చెత్తని మళ్ళీ మనం తీసుకొచ్చి ట్రాష్ క్యాన్స్ వేయాలి. సో గైస్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్రదేశాన్ని మనం కాపాడుకోవాలి. ఎస్పెషల్లీ మారేడుమిల్లి అయితే రాజమండ్రికి జస్ట్ 1.5 hours దూరంలో ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే సీ నో టు ప్లాస్టిక్, సీ నో టు ట్రాష్. ఈ విషయమై స్థానిక ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్లను వివరణ కోరగా పర్యాటకులు సహకరించాలని కోరుతున్నారు. అంతేకాక ప్లాస్టిక్ నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇక్కడ నేను గత సంవత్సరంన్నరగా నేను మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మనకున్న 5 సచివాలయాల్లో నియర్లీ 32 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో నేను తిరిగిన చోటల్లా ఇక్కడ మేజర్గా టూరిజం అనేది బాగా ఫేమస్ ఉంది మారేడుమిల్లిలో. సో ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఇక్కడ ఉండే హోటల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న రిసార్ట్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ ప్లాస్టిక్ అనేది కరెక్ట్గా డిస్పోజ్ చేయట్లేదు. ముఖ్యంగా ఈ మారేడుమిల్లి మెయిన్ ఏరియాలో, టూరిజం ఏరియాలో
ప్లాస్టిక్ అనేది ఎక్కడ ఒక చోట కంప్లీట్గా డంప్ చేయడం వల్ల ఇప్పుడు రానున్న వర్షాకాలంలో ఆ వాటర్ సపోజ్ ఆ ప్యాకెట్స్ కానీ ప్లాస్టిక్ కప్స్ కానీ ఏదైనా ఉంటే వాటర్ అందులోకి చేరి దానిలో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మన దోమలు లాంటివి ఏమైనా గుడ్లు పెట్టాయనుకోండి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అలాంటివి బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ ప్రాపర్ వేలో డంప్ చేయకపోతే ఇది ప్లాస్టిక్ 100 సంవత్సరాలైనా డీకంపోజ్ అయ్యే అవకాశం ఉండదు. సో దీనివల్ల రెయిన్ వాటర్ అనేది భూమి కింద భాగానికి చేరుకోవడం ఇబ్బంది అయిపోయి మనకి రేపొద్దున పొలాలకు పంటలు వేసిన వాటర్ సరిపోకపోగా కంప్లీట్లీ సాయిల్ ఎరోజన్కి కారణం అవుతుంది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే త్రూ మెడికల్ డిపార్ట్మెంట్ ప్లాస్టిక్ అనేది ప్రాపర్ డిస్పోజల్ చేయాలి. ప్రాపర్గా ఒక డస్ట్బిన్లో పెడితే మన సోన్స్ అథారిటీస్ దాన్ని తీసుకెళ్ళి దాన్ని ప్రాపర్గా డిస్పోజల్ చేస్తే దీన్ని మనం అరికట్టే అవకాశం ఉంది. అండ్ 100 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ని ఇప్పుడు మనం వాడకూడదు. అది కవర్స్ కానీ అది ఏవైనా కావచ్చు, అది అసలు డిగ్రేడ్ అవ్వదు. ప్రస్తుతానికి ఉన్న బయోడిగ్రేడబుల్ ప్యాకెట్స్, బయోడిగ్రేడబుల్ కవర్స్ ఇలా చాలా ఉన్నాయి. అందరూ దానికి అడాప్ట్ అయ్యి ఆఫ్ చేసుకోగలిగితే ఈ ప్లాస్టిక్ అనేది మనం 100% ఎరాడికేట్ చేయొచ్చు. మనకి ప్రపంచంలోనే మనం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన పరిణామంలో ప్లాస్టిక్ కలుషితం ఒకటి. అది మారేడుమిల్లి మండలంలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే టూరిజం వల్ల మనకి ప్లాస్టిక్ కలుషితం ఎక్కువ అవుతుంది. ఈ ప్లాస్టిక్ కలుషితం వల్ల మనుషులకే కాకుండా మూగజీవాలలో ఎక్కువ సమస్యగా మారింది, హానికరంగా మారింది. ఏ విధంగా మారిందంటే మనకి ప్లాస్టిక్ అంతా ఒక మనకి ఒక చోట ఉండిపోయి మనకి పశువులు మనకి ఏంటంటే మారేడుమిల్లి మండలంలో గ్రేజింగ్కి బయటికి వదులుతారు మేపుకి. ఆ మేపు వదిలినప్పుడు ఏంటంటే పశువులలో జీర్ణాశయంలో ఆహారంతో పాటు ఈ ప్లాస్టిక్ వెళ్తుంది. నోటి ద్వారా వెళ్ళి పొట్టలోకి వెళ్ళిపోయి అది ఏం చేస్తుందంటే జీర్ణాశయంలో ఆ ప్లాస్టిక్ అంతా అక్యుములేట్ అవుతుంది. అది జీర్ణాశయం దెబ్బతీస్తుంది. ఎందుకంటే జీర్ణాశయము ప్లాస్టిక్ చేసే ఇది లేదు మనకి పశువుల్లో. అలాగే విసర్జించే విధానం కూడా లేదు. అలాగే వాంతుల ద్వారా బయటకు వచ్చే అవకాశం లేదు. ప్లాస్టిక్ అంతా అక్యుములేట్ అయిపోయి పొట్టుబ్బిపోతుంది. పొట్టుబ్బిపోయి మేత మేయకుండా పశువులు చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది. సో అందరూ ఈ ప్లాస్టిక్ బదులు మనకి ఎకో ఫ్రెండ్లీ వాడి ప్లాస్టిక్ సే నో టు ప్లాస్టిక్, పశువుల ఆరోగ్యాన్ని రక్షించండి.